ఇవాళ మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఆ కపుల్ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ 10 థింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఇందులో ఏంటి అంటే ఫస్ట్ థరో ఎవాల్యుయేషన్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అనే టాపిక్, దాని గురించి మీరు మీ డాక్టర్ని అడగవలసి ఉంటుంది. రెండోది ఏంటి అంటే మనకి స్పర్మ్ ఫ్యాక్టర్ ఎలా ఉంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనకి యూట్రస్ యొక్క షేప్ ఎలా ఉంది, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఇటువంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా. అండ్ ఫోర్త్ విషయం వచ్చేసి యూట్రైన్ లైనింగ్ లేదా ఎండోమెట్రియం ఎలా ఉంది అనే టాపిక్ గురించి కూడా మీరు డాక్టర్తో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకి ట్యూబల్ స్టేటస్ ఎలా ఉంది, అంటే మనకి గర్భసంచి పక్కన ఉండే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదంటే క్లోజ్ ఉన్నాయా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము ఈ అన్ని ఎవాల్యుయేషన్ అయ్యాక ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ చూసిన తర్వాత మాకు ప్రపోజ్ చేసే ట్రీట్మెంట్ ఏంటి అనేది అడగాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ప్రపోజ్ చేసిన ట్రీట్మెంట్లో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఎలా ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీట్మెంట్కి డిఫరెంట్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది అనేది అడగవలసి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఈచ్ ట్రీట్మెంట్కి కాస్టింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి కాంప్లికేషన్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా. సో ఇందులో యూస్ చేసే మెడిసిన్స్ కానీ ప్రొసీజర్స్ కానీ దానివల్ల మీకు ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అనే టాపిక్ గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఏ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కూడా దానికి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండ్ డైట్ ఎటువంటివి మనము వాడాల్సి ఉంటుంది అనేది కూడా మీరు మీ కన్సల్టెంట్ని అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.